హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్. ఈరోజు తారీఖు 2025 మే 31. చూస్తున్నారు కదా, ఇది టూత్పేస్ట్. ఇలాంటి టూత్పేస్ట్లు గత 5 సంవత్సరాల్లో నేను దాదాపు ఒక 10-15 పైన వాడాను. ఇది మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎనీ ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఏమని వరల్డ్స్ బెస్ట్ టూత్పేస్ట్ అని టైప్ చేస్తే, సెర్చ్ చేస్తే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీకు వెంటనే ఈ పేస్ట్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఎంతసేపు అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇంట్లోని వీధుల్లోని ఉప్పర మీటింగ్లు అట్టడాలు కాదు. పక్కోడిని విమర్శించడం కాదు. పక్కోడు ఏదైనా చెప్తే ఆరోగ్యం గురించి, దాని గురించి కాన్సన్ట్రేషన్, దాని గురించి తెలుసుకోవాలా. ఇది ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. మొండిగా వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మూర్ఖులు. ఆరోగ్యం గురించి ఎంత చెప్పినా పట్టించుకోరు, పరమ పిసనారోళ్ళు వాళ్ళు. అలాంటి పిసనారోళ్ళ కోసమే ఇలాంటి వీడియో చేస్తున్నాను. ఈ పేస్ట్ మీద నా యూట్యూబ్ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా డెమోలు చేశాను. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, కొంచెం జూమ్ చేస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు కాస్ట్ కనిపిస్తుంది చూడండి. పేస్ట్ది కనిపిస్తుందా? కాస్ట్ ఎంఆర్పి ఎంత ఉంది? అది ఇంకా ఎంఆర్పి. ఇంకా మీరు ఆర్డర్ పెట్టుకుంటే జిఎస్టీ, సెస్ యాడ్ అవుతుంది, డెలివరీ ఛార్జ్ యాడ్ అవుద్ది. ఇది ఓన్లీ ఎంఆర్పి మాత్రమే. ప్లేస్టోర్లోకి వెళ్ళి మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే గుంటూరు వెళ్ళి కొనుక్కోవాలి. మీరు అలా ఈ 2 పద్ధతులు మీరు ఎలా కొనుక్కుందాం అనుకున్నా సరే, మీ మొబైల్లో మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఉండాలి. ఆల్రెడీ మీరు మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి యాప్. అంత ఈజీ కాదు కొనుక్కోవడం. చెప్పాను కదా, మీ పేరు మీద మై ఫర్ ఇండియా యాప్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, మీ ఫోన్లో యాప్ ఉండాలి. ఆర్డర్ పెట్టుకుంటే గుంటూరు నుంచి వస్తుంది. గూగుల్కి వెళ్ళి వరల్డ్స్ బెస్ట్ టూత్పేస్ట్ అని కొడితే వస్తుంది పేస్ట్. ఇది ఆరోగ్యాన్ని ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళే ఇంత కాస్ట్లీ పేస్ట్ వాడతారు. గత 5 సంవత్సరాలకి ఇలాంటివి నేను దాదాపు ఒక 15 పైన వాడాను. వాడినవన్నీ డబ్బాలు ఏవి పడేయలేదు. అవన్నీ కూడా ఇంకో వీడియోలో మీకు వీడియో చేసి చూపిస్తాను. వాడిన డబ్బాలు, ఖాళీ డబ్బాలు, లేదంటే బిల్లులు పెట్టమన్నా చూపించమన్నా నన్ను పర్సనల్గా కలవండి, మీకు చూపిస్తాను. నేను వాడిన పేస్టుల బిల్లులు. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు, నువ్వు వాడేవా అంటారు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తుంది కూడా ఆల్రెడీ వాడుతున్నది. ఇది చూసారా, చాలా వరకు అయిపోయింది. ఓకే, రేట్ చూసారు కదా, ఇది ఎన్ని గ్రాములో చూడండి. ఇప్పుడు దగ్గరికి చూపిస్తాం. ఎన్ని గ్రాములు కనిపిస్తుందా? అదన్నమాట. ఇందులో నేను మీకు కోపం వచ్చేలా మాట్లాడానంటే అవి కొంతమందిని ఉద్దేశించే. కొంతమంది పిసనారోళ్ళు ఉంటారు, పరమ దరిద్రులు, ఆరోగ్యం శ్రద్ధ పెట్టరు. ఎంతసేపు ఎదుటోని విమర్శించడమే వాళ్ళ పని. అలాంటి పిసనారోళ్ళు ఇలాంటివి వాడలేరు. ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళే వాడతారు. ఓకే, ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద, మీకు ఇది పేస్ట్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను. బాగా చదవండి ఆ పేస్ట్ మీద ఏం రాసింది ఏంటి.